ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఎర్లీ మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంటే బాగుంటుంది. ఓకే, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఎట్ సైడ్ ఉంది, అప్ సైడా డౌన్ సైడా లేదా సైడ్ వేసా అనేది మనకు తెలిస్తే ఒక మంచి ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఎట్ సైడ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ప్లే చేయడానికి ఇష్టపడుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. తర్వాత లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, డిఫరెంట్ థింగ్స్ అనేవి జరగచ్చు. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ 5-10 మినిట్స్లో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది చూడాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇక్కడ చూస్తే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే చూడండి, ఇక్కడ ఓపెన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రైస్ దగ్గర, ఓకే, 39,763 ఫైన్. ఓపెన్ వచ్చేసరికి మనకి 39,763 ఇది ఓపెను. నా మనం ఏంటంటే ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఓకే, వెళ్ళొచ్చు. బట్ మనం చూసే డేటా ఏంటంటే వ్యాలిడ్ చేయడానికి దగ్గరగా ఉన్న స్ట్రైక్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక్కడ చూస్తే మనకి 39,700 ఇన్ ద మనీ కాల్ చూద్దాం ఒకసారి. దాని తర్వాత 39,800 పుట్టు. ఈ రెండు స్ట్రైక్స్ దగ్గర ప్లేయర్స్ అనేది ఎలా ప్లే చేస్తున్నారు, ఎందుకంటే మనకి ఫస్ట్ 5-10 మినిట్స్ వొలటాలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది మనకు తెలియటం వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాన్ని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయింది, హ్యూజ్ గ్యాప్ అప్ ఇది. ఓకే, సో నిన్న 39,500 లెవెల్ బ్రేక్ డౌన్ చేశాడు. మళ్ళీ ఆల్మోస్ట్ 39,450 దగ్గర క్లోజింగ్ ఇచ్చాడు. బట్ చాలామంది ఏంటంటే ఓవర్ నైట్ క్యారీ చేసేవాళ్ళు నిన్న 39,500 లెవెల్ కిందకి వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి కిందకి వెళ్తాడేమో అని చెప్పి చాలామంది పుట్స్ బై చేసి ఉండొచ్చు. బట్ టాక్టిక్ ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది అండ్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే చేశాడు. నెక్స్ట్ ఏంటి మన డెసిషన్ ఎటు ఉండాలి అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూస్తే 39,700 కాల్ అనేది ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఈ విండోని స్ప్లిట్ చేద్దాం రెండుగా. ఫస్ట్ దాంట్లో మనం కాల్ అనేది చూద్దాం. 39,700 కాల్, ఇది యాడ్ చేసాం. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే 39,800 పుట్టుకు వెళ్దాం, అంటే 50 పాయింట్స్ ఇన్ ద మనీకి వెళ్దాం. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఆబ్వియస్గా ఎట్ ద మనీ దగ్గర కానీ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర కానీ మనకి ఏంటంటే ఆప్షన్స్ సెల్ చేయడం అది సహజమైన విషయం. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం కొద్దిగా ఎంత మనీకి వెళ్ళి చూద్దాం, వాళ్ళ ఇంటెన్షన్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సారీ 39,700 కాల్ మనం యాడ్ చేస్తున్నాం. యా, ఫస్ట్ విండోలో ఇక్కడ వచ్చేసరికి 39,800 పుట్ అనేది యాడ్ చేస్తున్నాం. సో నవ్వు ఏంటంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేయగలిగితే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. చూడండి ఇక్కడ యా, ఇది ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్. చూడండి ఈ లెవెల్ దగ్గర ఇది ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్. వాట్ అబౌట్ ద ఓపెన్ ఇంట్రెస్ట్? ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి బిల్డప్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్. క్లియర్గా మనకి ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ మనం అబ్జర్వ్ చేయగలిగితే చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది, ఇక్కడ మనకి రైజ్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం దీన్ని ఆ కాల్ సైడ్ చూసినట్టే పుట్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం. పుట్ సైడ్ కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడదాం. యా, ఇక్కడ మనం చూస్తే హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి హ్యూజ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది ఇక్కడ. అండ్ మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ఎట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్కౌంట్ అయింది కదా అని చెప్పి దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఏమి రాలేదు ఇందులో, ఓకేనా. సో డిస్కౌంట్ అవుతుంది అనేది ఆప్షన్స్లో ఎప్పుడు కూడా కరెక్ట్ అయిన మెథడ్ కానే కాదు. మనం కొద్దిగా ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే హైయర్లో కొనాలి, అండ్ హైయర్ లెవెల్స్లో మనం ఏంటంటే ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆప్షన్స్. ఓకే, ఇక్కడ చూడటం కొంచెం కష్టంగా ఉంది మనకి, ఓకే అనుకుంటే ఈ పాయింట్ దగ్గర చూడండి కొంచెం కష్టంగా ఉంది, డెసిషన్ తీసుకోలేము. ఓకే,
ఇక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కంటిన్యూస్గా రైజ్ అవుతూ వెళ్తుంది. లాస్ట్లో 30 రూపీస్ దగ్గరకు వచ్చాక, అంటే 16 రూపీస్కి మార్నింగ్ ఎక్కడో సెల్ చేసి ఉంటారు. 16 రూపీస్ 17 రూపీస్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అనేది తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి టైం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి మేబీ నెక్స్ట్ స్ట్రైక్కి రోల్ ఓవర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి కంటిన్యూస్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రైస్ తగ్గుతుంది. అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఆ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చూస్తే వీవ్యాప్ కంటే కూడా కింద ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 9 ఉంది, గ్రీన్ కలర్, దానికంటే కింద ట్రేడ్ అవుతుంది. సూపర్ ట్రెండ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీవ్యాప్ కింద కూడా ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లాంగ్ అనేది ఇనిషియేట్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. రైట్. ఓకే, కమింగ్ టు ద కాల్ సైడ్ వస్తే మనకి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 9 పైన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ సూపర్ ట్రెండ్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ వీవ్యాప్ పైన కూడా ట్రేడ్ అవుతుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనం ఏమన్నా చేయగలిగితే లాంగ్ ఆపర్చునిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే ఇనీషియల్గా మనకి ఎటు సైడ్ ఉండాలి అనేది కొద్దిగా కష్టంగా ఉన్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనకి ఏంటంటే సహాయం చేస్తుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనం ఫస్ట్ ఇంతకుముందు ఓఆర్బి స్ట్రాటజీ కూడా డిస్కస్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ ద ఓఆర్బి స్ట్రాటజీ కూడా ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ అప్ అయింది అండ్ గ్రీన్లో క్లోజ్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి మ్యాక్డీ పాజిటివ్గా ఉంది. అండ్ డిఎంఐ డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 39,850 ఆర్డ్ లెవెల్, అక్కడ నుంచి కూడా 150 అండ్ 250 ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అయితే మూవ్ అవటం అనేది జరిగింది ఒక డైరెక్షన్లో. ఓకే, సో వన్స్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం హైయర్ లెవెల్స్లో అగైన్ ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రౌట్స్. సో దిస్ ఈజ్ ద వే మనం కొంచెం ఫోకస్ అనేది చేయగలిగితే ఇనిషియల్ టైమ్స్లో కొద్దిగా డిఫికల్ట్గా కన్ఫ్యూజన్గా అనిపించిన, బట్ ఏంటంటే లేటర్ పీరియడ్లో ఏంటంటే మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే దొరికే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ కూడా మనం చూస్తే ఇక్కడ కంటిన్యూస్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే తగ్గుతూ వస్తుంది. ఓకే, అండ్ ప్రైస్ అయితే రైజ్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైతే లో రిస్క్ ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అరౌండ్ వీవ్యాప్ లెవెల్స్కి వచ్చినప్పుడు కానీ ఏదన్నా కన్సోలిడేషన్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడైనా సరే మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మరొక వీడియోలో ఏంటంటే ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అండ్ ఎక్కడ స్టాప్ లాస్ పెడితే బాగుంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.